ఈరోజు మార్నింగ్ బ్లెస్సింగ్, ఉదయము లేవడం ద్వారా ఉన్న ఆశీర్వాదాలు. నేను ప్రతిరోజు కూడా ఉదయం లేవడం ద్వారా ఉన్న దీవెనలు మీకు బోధిస్తున్నాను వాక్యం నుండి. అది నేను వెతుకుతూ ఉన్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు నాకు బయలుపరుస్తూ వచ్చాడు. నాకు కూడా తెలియకుండా ఇంత ఆశీర్వాదం, ఎన్ని దీవెనలు ఉదయకాలం లేవడం ద్వారా ఉందని నాకు కూడా మరి తెలియలేదు. కానీ నేను వెతుకుతున్నప్పుడు when I was searching the scriptures, I found so many blessings by getting up early. అందుకే మన సంఘంలో ఉదయము ఈ సిలువ ధ్యానాలు పెట్టినాము. సిలువను ధ్యానించడమే మనకు శక్తి అయితే ఇంకా ఉదయకాలం లేవడం మరింత శక్తి. దేవునికి స్తోత్రం. ఈరోజు యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి వచనం. 2 ఆశీర్వాదాలు ఈరోజు ఇస్తాం. యెషయా 60 మొదటి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లం, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చీకటి అంటే పాపం అని మనం అనుకోవాలి. చూడుము, లోకమును ఏం గమ్ముతున్నది? పాపం గమ్ముకుంటుంది, చీకటి గమ్ముకుంటుంది. మార్గం లేకుండా ప్రజలు కుడి ఎడమలు తెలియకుండా నశించిపోతున్నారు. ప్రతి దినము ఎంతోమంది పతనమైపోతున్నారు. అట్టి వారి కొరకు నీవు యేసు ప్రభు వెలుగు అందుకున్న నీవు లేవాలి. దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరి. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడండి? మరి దేవుని వెలుగు కూడా నీ మీద ఉదయించాలంటే నువ్వు ఉదయమే లేవాలని నేర్చుకుంటున్నావు. దేవుని స్తోత్రం. దేవుడు ఉదయకాలం లేచి ప్రభు పాదాలు పట్టుకున్న వారిని తప్పకుండా గొప్ప చేస్తాడు. తన తలంపులు, తన మర్మములన్నీ బయలుపరుస్తాడు. సేవ చేయడానికి ఉన్న సామర్థ్యము, శక్తి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. పాపంలో ఉండే వారిని విడిపించడానికి కూడా నీకు శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. మరి 2వ ఆశీర్వాదము, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఎప్పుడైతే నువ్వు దేవుని పేరట దేవుని వెలుగు పొందుకొని వెలుగుతో నింపబడి ఉన్నావో, జనములు అది అనుకుంటారు, నీ వెలుగుకు పరుగెత్తుకొని వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి పరుగెత్తుకొని వచ్చేదారు. దేవునికి స్తోత్రం. ఇంకా వివరించాలని ఉంది కానీ సమయం లేదు. మరి ఈరోజు ప్రార్థన కీర్తనలు 25:16. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించు. కీర్తనకారుడు మరి 25వ కీర్తన రాస్తున్నప్పుడు మొదటి వచనంలో అంటుండే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచుకున్నాను. నేను ఏకాకిని, నేను బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించు. అంటే కొన్నిసార్లు నువ్వు ఏకాకిగా మరి ఉండాల్సిన అవసరాలు వస్తుంది. ప్రభు నామం నిమిత్తం నీవు మరి నిలబడాలన్నప్పుడు కొన్నిసార్లు బంధువులందరూ నిన్ను వదిలేస్తారు, ఇంటి వారు నిన్ను అర్థం చేసుకోరు, ఒంటరిగా అయిపోయే పరిస్థితులు ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో గొప్ప వాగ్దానాలు క్రొత్త నిబంధనలు, పాత నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అంటున్నాడు, ఎప్పుడు మీరు ఒంటరి వారుగా ఉండరు, మిమ్మల్ని విడువను, నేను ఎడబాయను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. సత్యం కొరకు కొన్నిసార్లు ఒంటరిగా నిలబడాల్సిన అవసరతలు వచ్చిన విశ్వాసి భయపడే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థము. అందుకే ఏకాకిగా నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు ఒంటరి వాడవు, ఒంటరి దానివి కావని. ఎందుకంటే నీకు దేవుని కృప, తోడు, సహాయం ఉన్నది. మనం భక్తులు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఏమంటారు? తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడుగా ఉండును గాక. అందుకే నేను అంటాను, ఒంటరిగా ఉండే వారికి ఈ వాగ్దానం 1+3. 1+3 అంటే వారు 4 అయిపోతారు. ఎందుకంటే దేవుడున్న ప్రజలు ఎప్పుడు ఒంటరి వారు కారు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఈరోజు నువ్వు ఒంటరిగా బాధలు అనుభవిస్తున్నావు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరంటే నీకు మంచి శుభవర్తమానం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఇదే ప్రార్థన నువ్వు చేస్తున్నావు, నేను ఏకాకిని, నేను బాధపడువాడను, దేవా నీ నా వైపు తిరిగి నీవు నన్ను రక్షించు. అదే కదా ప్రార్థన. 25వ కీర్తన 16వ వచనం, నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించు. హల్లెలూయా. నామము యెషయా 46.
యెషయా 46:4 ఇక్కడ నామం ఉంది. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేను. ఎత్తుకొని వాడని నామం, 1000 నామాల్లో ఈ నామం బోధించినాను. ప్రతి నామం కూడా విపులంగా బోధించినాను ప్రభు కృప ద్వారా. ఎత్తుకొని వాడను అంటే దేవుడు ఎత్తుకుంటాడంట మనల్ని. ఇక్కడ అంతకుముందు ఉన్నది, ఇక్కడ దేవుళ్ళు అనే పేర్లతో ఉండే విగ్రహాలను, ఆ బరువైన విగ్రహాలను, ప్రతిమలను జంతువుల మీద, పశువుల మీద మోపుతున్నారు. అవి సొమ్మసిల్లి ఆ భారానికి అవి కృంగుతూ కూలుతూ ఆ బరువు మోయలేక తట్టుకోలేక పడిపోతున్నాయంట. అంతకుముందు ఉన్నదనమాట 46 మొదటి వచనంలో. నువ్వు దేవుణ్ణి ఎత్తుకునే అవసరమే లేదు కదా. చాలామంది దేవుని వెలుగులేని వాళ్ళు దేవుళ్ళని మోసుకుంటారు. దేవుళ్ళని మోసుకునే అవసరం లేదు, దేవుడే నిన్ను భరిస్తాడు. దేవునికి స్తోత్రం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే నిన్ను చంక పెట్టుకుంటాను, నేను నిన్ను ఎత్తుకొనచ్చు రక్షించి వాడను నేనే. ఎత్తుకొని వాడు ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకొని వాడేవారు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చంక పెట్టుకోవడానికి వృద్ధాప్యంలో ఉండేవారు భయపడే అవసరమే లేదు. మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని చంక పెట్టుకుంటాడు, మనల్ని రక్షిస్తాడు. ఆయన ఎత్తుకొని వాడని నామము. చేతులు ఎత్తి 3 సార్లు స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానము యెషయా 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఈ వాగ్దానం అయితే నా పట్ల అక్షరాల నెరవేరింది. అందుకే నేను దేవుని వాక్యాన్ని అలా నమ్ముతాను. నమ్మితే సొమ్మే. హల్లెలూయా. దేవుని వాక్యం నమ్మితే సొమ్ము. ఎందుకంటే నమ్ముడ నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. వారిలో ఒంటరి అయిన వారిని ఆయన 10 వందలుగా మారుస్తాడు. ఒంటరిగా ఉండేవారు భయపడే అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మి నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నీకు ఏ కొదువ లేదు. జనములను నీకు అప్పగిస్తాడు దేవుడు. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది. కానీ యథార్థత కావాలి, నమ్మకత్వం కావాలి. దేవుడు అలాంటి వారి కొరకే వెతుకుతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు భయపడే అవసరం లేదు. నిన్ను వేల కొలదిగా ఆశీర్వదించే దేవుడు. ఒక పాట ఉంది కదా, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును, బలమైనట్టి జనమగును. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నిటికీ మూల కారణం ఏంటంటే ఉదయం లేవడం. మీరు యెషయా 60 మొదటి వచనం 2వ వచనంలో చూస్తున్నావు. నువ్వు లెమ్ము, నువ్వు తేజరిల్లాలి. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా భయపడే అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు కూడా సిలువలో వ్రేలాడుతున్నాడు. శిష్యులందరూ పారిపోయినారు, బంధువులు ఎవరూ లేరు. యేసు ప్రభు స్వస్థపరిచిన వారిలో ఎవరు కనబడడం లేదు. అందరూ హింసిస్తున్నారు ప్రభువును. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒంటరిగా పట్టు బాధలు అనుభవిస్తున్నాడు. ప్రధాన యాజకులు, అన్న, కయప, మరి అధిపతులు, పిలాతు, హేరోదు వీరందరూ కూడా చిత్రహింస పెడుతున్నారు, బాధపడుతున్నారు. ఒంటరిగా అన్నీ అనుభవించినాడు. కానీ ఈరోజు మనం ఇంత గుంపుగా, ఇంత జనంగా ఇక్కడ కూర్చున్నామంటే ఆనాడు యేసు ప్రభు మనకు ఒంటరివాడు అయిపోయినాడు. మన కొరకే ఒంటరిగా ఆ బాధలన్నీ కూడా అనుభవించినాడు. మనం ఒకవేళ ఒంటరిగా ప్రభు కొరకు మరి బాధపడే పరిస్థితి ఏర్పడినా నువ్వు భయపడొద్దు. దేవుడు నిన్ను తొందరలోనే ఆశీర్వదిస్తాడు. వారిలో ఒంటరి అయిన వాడిని దేవుడు 10 వందలుగా 10,000గా చేస్తాడు. ఎంత? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందియును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేనే తగిన కాలమందు ఈ కార్యమును దేవుని ఆశీర్వాదాలన్నీ తగిన కాలం వస్తుంది. అది జ్ఞానం విశ్వాసికి ఉండాలి. హడావుడి అవసరం లేదు. హడావుడి లేదు. నీకు ఏదో పేరు రావాలి, కీర్తి రావాలి, ప్రతిష్ట రావాలి, అందరు నేను గుర్తించాలని హడావుడి అవసరం లేదు. మనం ఉన్నదే సిలువ మార్గంలో. సిలువను మోస్తున్నాం,
ప్రభువును వెంబడిస్తున్నాం, మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నాం. మనము సిలువ ఎత్తుకొని ప్రతిదినం ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తున్నాం. మనకు హడావుడి లేదు. సిలువ మోస్తే తప్పకుండా నీకు ఒక కిరీటము ఉంటుంది. నో క్రాస్ నో క్రౌన్. కాబట్టి నీవు హడావుడి లేకుండా దేవుని కాలం కొరకు ఎదురు చూడాలి. తగిన కాలమందు, నిర్ణయ కాలమందు, ఆయన మరి నిర్ణయించిన ఆ కాలమందు నిన్ను దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఇక్కడ అదే ఉంది, యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపె. హల్లెలూయా. ఎంతోమంది దీవింపబడుతున్నారు. అంటే దేవుని వాక్యము అక్షరాల నెరవేరుతుంది. ఎందుకంటే జీవము గల దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఆదేశము 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ఉపదేశిస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. దేవుని సేవ చేయాలంటే 2 స్వభావాలు, 2 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. 2 గుణాలు చాలా అవసరం సేవకులకు, ముఖ్యంగా దైవ సేవ చేసేవారికి. ఒకటి సామర్థ్యం ఉండాలి, ఒకటి నమ్మకత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామందికి సామర్థ్యం ఉంది కానీ నమ్మకత్వం లేదు. దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ డూయింగ్ గాడ్స్ వర్క్. దే షుడ్ బి ఫెయిత్ఫుల్, దే షుడ్ బి ఏబుల్. ఇక్కడ దైవ కార్యాలు అప్పగించడానికి పౌలు అంటున్నాడు తిమోతికి, మరి నీవు వినిన సంగతులు, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించడానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. చెప్పండి, ఎన్ని గుణాలు చెప్పండి? 2 గుణాలు. ఏం గుణాలు ఉండాలి? ఇంకేం ఉండాలి? కొందరు చాలా నమ్మకంగా ఉంటారు కానీ ఏ పని పనికిరారు. మరి కొందరు చాలా సామర్థ్యం, చాలా హుషారు కానీ నమ్మకత్వము లేదు. 2 గుణాలు ఉండాలి. సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. పౌలు అంటున్నాడు ఈ 2 గుణాలు ఉన్నవారికే నువ్వు దేవుని సేవను అప్పగించు. తర్వాత అంటున్నాడు 3వ వచనం చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇది కూడా ఆదేశం ఈరోజు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవి. చాలామంది శ్రమ పడడానికి ఇష్టపడరు. ఎవరో కష్టపడిన సేవలో చాలా మరి ఏంటది చాలా ప్రకాశించడానికి ప్రయత్నిస్తారు. అట్టి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతుంది. యూ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్. సిలువను మోయాలి, శ్రమ పొందాలి. ఆత్మల భారంతో సేవ చేయడానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉండాలి. పౌలు అంటున్నాడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నీవు నాతో కూడా శ్రమను అనుభవించు. యుద్ధము, పోరాటం ఇది. సైనికునికి ఎన్నో గాయాలు కదా. నేను చాలా గొప్ప పోరాటంలో ఉన్నాను, పోరాడినాను, గెలిచినాను చెప్పి ఆ సైనికునికి ఏ గాయం శరీరం మీద లేదంటే ఎవడు నమ్మడు అని కదా. ఈ రోజుల్లో సేవకులకు గాయాలతో పని లేదు కానీ కిరీటాలే కావాలి కదా. ఎవ్రీవన్ వాంట్స్ టు గో టు హెవెన్ బట్ నో వన్ వాంట్స్ టు డై. అందరికీ పరలోకం కావాలి కానీ చావడానికి ఎవరు సిద్ధము లేరు. అలా కాదు, నీకు సేవ కావాలి, సేవలో ఆ మహిమను అనుభవించాలి, ఆ ఘనత మెప్పు ప్రభు వలన పొందాలంటే తప్పకుండా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవి. ఇక్కడ ఈ 2-3 వచనాలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సైనికుని గురించి చెప్తున్నాడు. సైనికుడు ఎవరు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు. అంటే సైనికుడు ఎంత క్రమశిక్షణలో ఉంటాడు. ఇఫ్ యూ వాంట్ టు విన్ ఏ బ్యాటిల్, ద ఆర్మీ షుడ్ బి వెరీ డిసిప్లిన్. ఆ కమాండర్ ఎట్లా చెప్తాడో అలాగే సైనికులందరూ వింటారు కదా. కమాండర్ ఒకటి చెప్తాడు, సైనికులు ఇష్టమున్న త్రోవలో పోతే ఆ యుద్ధాన్ని గెలవడానికి సాధ్యమేనా? ఏమంటారు మీరు? చాలా డిసిప్లిన్ ఉండాలి. మన గృహంలో అలాగే డిసిప్లిన్, మన సంఘంలో అలాగే క్రమశిక్షణ ఉంటేనే మనం ఏదైనా ప్రభు కొరకు సాధించగలం. పుస్తకానికి బైండింగ్ చాలా అవసరం కదా. వద్దండి, బైండింగ్ వద్దంటే ఎక్కడెక్కడ పడిపోతుందో దీని మరి పేజెస్. అలాగే మరి క్రీస్తు కొరకు నీవు ప్రజలను సంపాదించడానికి కూడా ఒక మంచి సైనికుని వలె శ్రమపడడానికి సిద్ధ మనసు ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకో మాట 5వ వచనం చూడండి, మరియు జట్టి అయిన వాడు అంటే క్రీడాకారుడు. సైనికునితో పోలుస్తున్నాడు, క్రీడాకారునితో పోలుస్తున్నాడు పౌలు.
జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఉరికేవాడు, పందరంగంలో పరిగెత్తేవాడు, క్రీడాకారుడు ఎంత డిసిప్లిన్గా పరిగెత్తాడండి, ఎంత డిసిప్లిన్గా పరిగెత్తాడు. కొద్ది ఇటు పరిగెత్తున్నాడు, కొద్ది అటు పరిగెత్తున్నాడు, కొద్ది ఇటు పరిగెత్తున్నాడు, అటు పరిగెత్తున్నాడు అంటే వాడిని చూసి లోకం ఏమంటుంది, వీడు పిచ్చోడు, వీడు పరిగెత్తడానికి పరిగెత్తున్నాడు కానీ గురి లేకుండా పరిగెత్తున్నాడు. పరిగెత్తే వానికి ఒక గురి అవసరం, ఒక గమ్యం అవసరం, వానికి క్రమశిక్షణ అవసరం, చాలా నియమ ప్రకారం పరిగెత్తాలి. క్రీడాకారులకు ఎంత శిక్షణ ఉంటుంది కదా, అలాగే దేవుని సేవ చేయడంలో కూడా ఇంత క్రమం ఉండాలి అని అంటున్నాడు. నమ్మకమైన వారికి, సామర్థ్యమైన వారికి నువ్వు సేవను అప్పగించాలి. వారు మంచి సైనికుని వలె శ్రమ పడడానికి సిద్ధ మనసు ఉండాలి. చక్కని సామర్థ్యం గల క్రీడాకారులు పరిగెత్తినట్టు వారు పందెరంగంలో పరిగెత్తి మరి ఫలం పొందుకోవాలి. పరిగెత్తేవాడు బహుమానం పొందే రీతిగా పరిగెత్తాలి. అంటే అంత శ్రమ అవసరమని చూస్తున్నాం. తర్వాత 6వ వచనంలో ఒక వ్యవసాయకుని గురించి చెప్తున్నాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలముల్లో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ప్రయాసపడుతున్నాడు వ్యవసాయకుడు. ఎంత కష్టపడితే, ఎంత భూమిని దున్ని సేద్యపరిస్తే పంట అనుభవిస్తున్నాడు. కొందరికి పంట కావాలి, కష్టపడటానికి మనసు లేదు. అలాంటి వారిని మరి దేవుడు న్యాయాధిపతి కదా, అణిచివేస్తాడు తప్పకుండా అలాంటి వారిని. అందుకే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ వాట్ యు థింక్, వాట్ యు కాంటెంప్లేట్ ఇన్ యువర్ మైండ్. అంటే ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ కార్యాలు చేసేటప్పుడు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మంచి సైనికు వల్లే నేను పోరాడాలి, చక్కని క్రీడాకారుని వల్లే నేను నియమ ప్రకారం పరిగెత్తాలి, మంచి ప్రయాసపడే వ్యవసాయకుని వల్లే నేను శ్రమించి ఫలం పొందుకోవాలి అని 3 రకాలుగా ఇక్కడ మరి విశదీకరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ఆదేశము, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. మొదట సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి 11 చూడండి. ఒక గద్దింపు, ఒక హెచ్చరిక వాక్యం నుండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి 11. సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందో, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెం నిద్రించనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సో మరి నువ్వు ఎందాక నిద్రపోతావు, ఎందాక నువ్వు పండుకుంటావు, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునికతాను, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొని పరుంటానని నువ్వు అనుకుంటున్నావు. దానివల్ల నీకు ఐశ్వర్యం రాదు, దానివల్ల నా దైవాశీర్వాదాలు రావు. ఉదయకాలం లేస్తేనే నీకు విస్తారమైన ఆహారము నీకు దొరుకుతుంది. చీమలు ఏ విధంగా ఆహారాన్ని వేసవి కాలం కొరకు సమకూర్చుకుంటుందో అలాగే విశ్వాసి మరి రానున్న కష్టకాలం, శ్రమకాలంలో చక్కగా నిలవాలంటే నీకు వాక్యం చాలా అవసరం. ఉదయకాలం లేచి దేవుని వాక్యాన్ని సంగ్రహించుకోవాలి. కొంత పండుకుంటాను, కొద్ది చేతులు ముడుచుకుంటాను, కొద్దిగా అటు తిరిగి పండుకుంటాను, కొద్దిగా ఇటు తిరిగి పండుకుంటాను, ఇప్పుడే వద్దులే, ఇలాంటి మాటలన్నీ మరి సాతానుడి చెవులో ఊరుతున్నప్పుడు చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండట గొప్ప భాగ్యము. ఉదయకాలం లేచి దేవుని వెతకాలి. సోమరిగా ఉంటే దారిద్ర్యం నీ యొద్దకు వస్తుంది. దోపిడిగాడు వచ్చినట్లు, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వస్తుంది. ఆశీర్వాదం ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 38వ వచనం. జడ్జెస్ 6:38. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చు పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు